హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తిరిగి రాని వసంతం. రచయిత రావులపాటి వెంకట రామారావు గారు. జీవితం చాలా చిన్నదని ఎక్కువ మందికి అంతిమ దశలో తప్ప తెలియకపోవచ్చు. అప్పటికి మన కాలం కరిగిపోతుంది. ఎంత గింజుకున్నా చేసేందుకు కాలం కానీ ప్రాయం కానీ మిగలదు. సరిదిద్దుకోవటానికి గతం వెనక్కి తిరిగి రాదు. వగచి ప్రయోజనం కూడా ఉండదు. ఈ కథలో జరిగింది ఇదే. చాలామందిలాగే అతను కూడా తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. గొప్ప నాయకుడిగా ఎదిగాడు. కానీ చివరకు అతడికి ఏం మిగిలిందంటే, నేను ఇప్పుడు ఎలా ఉంది, పర్వాలేదుగా, డాక్టర్ అమ్మతో మాట్లాడాను, భయపడాల్సింది ఏమీ లేదని అన్నారు. కాకపోతే ఒక వారం రోజులు రెస్ట్ అవసరమట. మందులు తెప్పించాను, జాగ్రత్తగా వాడాలి. అన్నట్టు నువ్వేమీ వంట అది చెయ్యక్కర్లేదు. సుబ్బమ్మ అని వంటావిడ సాయంత్రం వస్తుంది, సరేనా? నాకు ఈరోజు చౌక్లో ధర్నా కార్యక్రమం ఉంది. నా కోసం ఎదురు చూడకు, రెస్ట్ తీసుకో, వస్తా మరి అని బయటకు వచ్చాను. అప్పటికే ఓ 10 మంది నా కోసం ఎదురు చూస్తున్నారు. వెనక్కి తిరిగి చూశాను. ఎందుకో దిగులుగా తల వంచుకొని నేలచూపులు చూస్తుంది వనజ. ఎలాగో అనిపించింది. అసలే ఒట్టి మనిషి కాదు. 4 నెలలు దాటింది. బలహీనంగా ఉందని డాక్టర్ అంది. వెనక్కి వెళ్ళి ఓ 10 నిమిషాలు ఆమెతో గడుపుదాం అనుకుంటున్న సమయంలో, సార్, ఇప్పటికే బాగా లేట్ అయింది. పార్టీ కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు, వెళ్దామా? పరంకుశం మాటతో మనసు మార్చుకుని ముందుకే అడుగేశాను. ఇది అలవాటే. ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటుంది. అధికారపక్ష ఆగడాలు నశించాలి. కార్మికులకు న్యాయం జరగాలి. ప్రభుత్వ రంగ స్పిన్నింగ్ మిల్లు మళ్ళీ తెరవాలి అంటూ నినాదాలు చేస్తూ రోడ్డు మీద బైఠాయించాం. పోలీసులు అడ్డుకున్నారు. వాదనలు, తోపులాటలు. ఇంతలో ఎవడో రాయి వేశాడు. అంతే, రాళ్ల వర్షం కురిసింది. పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మా వాళ్ళందరికీ బానే లాఠీ దెబ్బలు తగిలాయి. అడ్డుపోయిన నాకు ముంజేతి మీద గాయమైంది. మమ్మల్ని బలవంతంగా వ్యాన్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. చీకటి పడే వేళకు కానీ మమ్మల్ని వదిలిపెట్టలేదు. ఇది ఈ ఒక్క రోజులో పరిష్కారమయ్యే వ్యవహారం కాదు. దానికోసం మరో స్ట్రాటజీ రూపొందించాలి. ఇంకో ప్రణాళిక కావాలి. దాంతో రాత్రి 10 దాటింది టైం. ఇంటికి చేరేసరికి వనజ హాల్లో కూర్చొని ఉంది. ఇంకా పడుకోలేదా? పలకరింపు లాంటి నా ప్రశ్న నాకే ఎబ్బెట్టుగా అనిపించింది. నిర్లిప్తంగా నవ్వింది. తన చూపులో కోటి ప్రశ్నలు. నన్ను నేను తప్పు పట్టుకోవడంతో నాలో చిరాకు పెరిగిపోయింది. నా మీద నాకే కోపం అనిపించింది. ఆ కోపం బయటకు పోవటానికి ఒక దారి ఉండాలిగా. ఎందుకా ముభావం? ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉండాలి. పుట్టబోయే బిడ్డకు అది చాలా అవసరం. నీకు తెలుసుగా, నాకు బోలెడు వ్యాపకాలు, మరెన్నో పనులు. అర్థం చేసుకో. నేను నీకేం తక్కువ చేశాను చెప్పు? విసురుగా అన్నాను. అదే నవ్వు. అదేం లేదండి, నేను బాగానే ఉన్నాను అంటూ నీరసంగా లేచి, రండి భోజనం వడ్డిస్తాను. అయ్యో, నువ్వెందుకు? వంట మనిషి ఎక్కడా? పంపించేశాను. మన ఇద్దరి కోసం వంట మనిషి అవసరం లేదు, నేను చెయ్యగలను. ఆమె మాటలకు మరింత కృంగిపోయాను. తప్పు చేశానా అనిపించింది. ఉండు, నేనే వడ్డిస్తాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం అన్నాను. 100 వోల్ట్ల బల్బు వెలిగినట్లయింది వనజ మొహం. అంతలోనే, మీరేమీ చెయ్యక్కర్లేదు, పదండి, నేను బాగానే ఉన్నాను అంటూ కిచెన్లోకి దారి తీసింది. భోజనం అయ్యింది. మరనాటి కార్యక్రమం గురించి నాలో ఆలోచన మొదలైంది. అలా రోజులు గడుస్తున్నాయి. రాజకీయంగా నా ఎదుగుదల నాకే కాదు, అందరికీ కనబడుతూనే ఉంది. నాకు అమ్మాయి పుట్టింది. తేజశ్రుతి అని పేరు పెట్టాను. ఒప్పో అలా నిర్ణయించాను. కానీ బాలసారి రోజు బయట పార్టీ పనులతో బాగా బిజీ అయిపోయాను. మా పార్టీ జాతీయ నాయకుడు మా పట్టణానికి వస్తున్నాడు. మరి హడావిడి అంతా మాకేగా. నా జీవితంలో అనుకున్నది, అనుకోనిది రెండూ ఒకేసారి రావటం చాలా మామూలు. మా అమ్మాయి బాలసారే ముందే అనుకున్న విషయం. అయితే మా పార్టీ నాయకుడు మా పట్టణానికి రావటం అనుకోని విషయం. ఇక నా సంగతి అందరికీ తెలిసిందేగా. ఒక్క నిమిషం కూడా పీటల మీద కూర్చోకుండా తేజోశ్రుతి అని బియ్యంలో నా ఉంగరంతో రాసి ఉంగరంతో సహా మరుక్షణం మాయమయ్యాను.
తరువాత ఎప్పుడో మా నాయకుడిని విమానం ఎక్కించాక ఇంటికి తిరిగి వచ్చాను. ఇదంతా నాకేమీ తప్పుగా అనిపించలేదు. ఎందుకంటే మా అమ్మాయి బాలసాల రోజునే నేను పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నామినేట్ అయ్యాను. నా బిడ్డ నాకు ఆ రోజు మంచి కానుక ఇచ్చింది అనుకున్నాను. పార్టీ జిల్లా అధ్యక్షుడినయ్యాను. అంతేగాని దానితో కొంతసేపు గడపాలని, పాపను ఆడించాలని నాకే కొసనా అనిపించలేదు. నా పదవే నా కళ్ళ ముందు కదలాడింది. తప్పటడుగులతో ఎదుగుతున్న నా బిడ్డను వనజే అన్నీ తానే చూసుకునేది. బోర్లా పడ్డప్పుడు బోరెలు, అడుగులు వేసినప్పుడు అందరికీ అరిసెలు ఇప్పించటం, అలా అన్నీ చేసేది. నేను కలగజేసుకునేవాణ్ణి కాదు. తను నాతో చెప్పినప్పుడు క్లుప్తంగా అలాగే అని నేనున్నాను అనిపించుకునేవాణ్ణి. అందరితో పాటు నేను ఒక అతిథిని అంతే. పాప మొదటి పుట్టినరోజు పెద్ద కార్యక్రమమే చేపట్టాలని ప్రతిపాదించింది వనజ. ఏవండి, నాదో రిక్వెస్ట్. తేజు మొదటి పుట్టినరోజు గుర్తుందిగా, ఆ రోజు వేరే కార్యక్రమాలు ఏమీ పెట్టుకోవద్దు. ఆ రోజు మీరు ఇల్లు కదలడానికి వీల్లేదు. ఫోన్ తీసి పక్కన పెట్టాలి. మీ పార్టీ వాళ్ళ గొడవ ఉండకూడదు. ఎప్పుడూ దేనికి ఇంతవరకు నేను అభ్యంతరం పెట్టలేదు. ఈసారి మీరు నా మాట వినాల్సిందే అని వనజ నన్ను బందీని చేసింది. అలాగే, ముందే చెప్పావుగా, నైస్. వేరే ఏ కార్యక్రమం పెట్టుకోను, ఇంట్లోనే ఉంటాను అని గట్టిగానే ప్రామిస్ చేశాను. ఇక వనజ హడావిడి అంతా ఇంతా కాదు. ఊరు వాడంతా పిలిచింది. క్యాటరింగ్కి చెప్పింది. ఇంటి ముందు షామియానా పురమాయించింది. అందరికీ బట్టలు కొంది. ఇంటి ముందు రంగు ముగ్గులు వేయించింది. చెప్పొద్దు, ఆ తతంగం చూశాక నాకే ఎంతో ఆనందం అనిపించింది. ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూడు తండ్రి అని భగవంతుడికి మొక్కుకున్నాను. ఆ రోజు సాయంత్రం తేజు నావుడులోనే కూర్చొని ఆడుకుంటుంది. కొత్త డ్రెస్ను తన చేతులతో తడిమి చూసుకుంటుంది. మెడలో బంగారపు గొలుసు పట్టుకొని లాగుతూ ఆ ఊ అని మాటలు చెబుతుంది. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. పలకరింపులు అయినాయి. వనజ వచ్చి, అమ్మాయిని ఇవ్వండి, 2 నిమిషాల్లో కేక్ కట్ చేయిద్దాం, మీరు కూడా త్వరగా రావాలి అంటూ ముందుకు సాగింది. నేను లేచి ఫ్రెష్ అప్ అవుదామని లోపలికి వెళ్ళాను. తిరిగి బయటకు వచ్చేసరికి పరంకుశం గేటు అవతల అటూ ఇటూ పచ్చర్లు చేస్తున్నాడు కంగారుగా. నేను అటు చూడగానే నన్ను పిలుస్తున్నట్లు సైగ చేశాడు. పట్టించుకోనట్లు నేను షామియానా వైపు తిరిగాను. సార్, సారు అని కంగారుగా కేకలు పెట్టాడు. నేను వాడి వైపు తిరిగి, ఏంట్రా గోల, రేపు మాట్లాడదాం అని అంటుండగా వాడు పట్టలేని దుఃఖంతో, మన వీరేశాన్ని నరికేశారు, బస్టాండ్ దగ్గర చావు బతుకుల్లో ఉన్నాడు, మీరు రావాలి అని గేటును పట్టుకుని ఊపుతూ ఏడుస్తున్నాడు. నేను వణికిపోయాను, కంగారు పడ్డాను. కాళ్ళు చేతులు ఆడలేదు. ఒక్కసారే అంతా గందరగోళ పరిస్థితి. అందరూ గేటు వైపు రావటం మొదలెట్టారు. నన్ను నేను కూడా తీసుకొని, దయచేసి అందరూ కూర్చోండి అని రిక్వెస్ట్ చేస్తుండగా తేజోను ఎత్తుకొని వనజ నా వైపు రావటం చూసి, ట్రాన్స్లో ఉన్నట్టు ఏది ఆపొద్దు అంటూ వనజ భుజం మీద చెయ్యి వేస్తూ, నేను వెంటనే వెళ్ళాలి, అక్కడ వీరేశం, నేనేదో ఒకటి చెయ్యాలి. ఒక్క క్షణం నన్ను దీర్ఘంగా చూసింది వనజ. ఆమె మొహంలో కోటి ప్రశ్నలు చూశాను. కానీ నాలో 1,00,000 సందేహాలు. వెంటనే వెనక్కి తిరిగింది వనజ విసురుగా. తేజు మొహం నాకు కనబడుతుంది. చేతులు ఊపుతూ నవ్వుతుంది. గేట్ తీసుకొని బయటకు పరిగెత్తాను. పరంకుశం స్కూటర్ ఎక్కి స్పాట్కు చేరుకున్నాను. దారుణంగా ఉంది హత్య జరిగిన ప్రదేశం. పోలీసులు, ఫోటోలు, డాగ్ స్క్వాడ్ అంతా హడావిడి. పాపం వీరేశం ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాతో పాటు నా వెంట ఉన్నవాడు. పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నవాడు, ధర్నాలు చేసినవాడు. ఇప్పుడు ఇక్కడ ఇలా నిర్జీవంగా ఏ కదలిక లేకుండా రక్తపు మడుగుల్లో ఒకవైపు కేక్ కట్ చేస్తున్న నా పాప నా కళ్ళల్లో మెదిలింది. మరోవైపు నా కళ్ళెదురుగా రక్తపు మడుగులలో అచేతనంగా పడి ఉన్న వీరేశం. నేను అక్కడ ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ఇక్కడ ఈ విషయాలన్నీ ఎవరు చూసుకుంటారు అనే ప్రశ్న తలెత్తుతుంది. నా తేజు మొదటి పుట్టినరోజు అలా గడిచింది నేను లేకుండానే. వీడింటి దీపం ఆరిపోయింది అన్నట్టు నా మీద శాశ్వత కోపం వచ్చిందో, నేనంటే అసహ్యం వేసిందో, జీవితం పట్ల విరక్తి కలిగిందో, హఠాత్తుగా నా భార్య వనజ చనిపోయింది. అయితే ఆమెను నేను ఎంత ప్రేమించానన్న విషయం నాకు తెలుసు. అలా అని ఆ ప్రేమను బాహాటంగా వ్యక్తపరచుకోలేకపోయాను. నా ప్రేమను ఆమెకు వ్యక్తపరచకపోవటం తీరని లోటే. ఆ లోటు గుర్తించడానికి చాలా టైం పట్టింది. వనజ కనుమరిగిన తరువాతే అది నాకు అర్థమైంది. అయితే నా జీవితంలో అంతకంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. దాన్ని వ్యసనం అంటారు చాలామంది. పర్వాలేదు, అది రాజకీయం.
అందులో నేను మమేకమయ్యాను. ఆశయం ఉన్నత శిఖరాలు చేరాలి. నా పందాలో అదే నా జీవిత పరమార్థం. అయితే ఆమె బలవంతపు నవ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నా గుండె కలుక్కుమంటుంది. తేజు ఎదుగుతున్న బిడ్డ. నన్ను మళ్ళీ పెండ్లి చేసుకోమని చాలామంది బలవంతం చేశారు. నా వెంట పడ్డారు. నేను కరగలేదు. శాశ్వత పద్ధతిలో ఒక ఆయాను ఏర్పాటు చేశాను. తేజు ఆలనా పాలన అంతా ఆయాకే అప్పచెప్పాను. నేను వయసు ఊడిగిన వాడిని కాదుగా. నా వయసు ఒత్తిళ్లను రాజకీయ ఆట చేయించింది. నేను పాలు తప్ప మందు తాగను. ఒక్కపొడి వేసుకోను. సినిమాలు చూడను. ఆడవాళ్ళ సంగతి సరే సరి. మిగిలింది అదే రాజకీయం, పదవులు, అంతే. వనజ. నాకు పెళ్ళైన తరువాత, ఆ ఇంట్లో అడుగుపెట్టిన తరువాత నేనేం కోల్పోయానో మొదట్లో నాకు అర్థం కాలేదు. నాకు తెలుసు నేను అందంగా ఉంటానని. మొదటి రాత్రే నాకు అర్థమైంది నేను ఓడిపోయానని. సందేహం కలిగింది నేను అందంగా లేనా అని. కారణం ఆయన వైఖరే. పట్టించుకోని వైఖరి. ఆడది ఏదైనా ఓచుకుంటుందేమో కానీ భర్త తనను గుర్తించకపోతే మాత్రం నరకంగా తలుస్తుంది. ఆ ఫోబియా నుండి బయటపడాలని, ఆయన దృష్టిని ఆకర్షించాలని శతవిధాలా ప్రయత్నించాను. నవ్వుతూ, ఆప్యాయతలు పంచుతూ, అనురాగాలు కురిపిస్తూ, కంటనీరు జారకుండా దిగమింగుకుంటూ, నాలో ఏమైనా లోపాలున్నాయేమోనని సరిచూసుకుంటూ అలసిపోయాను. నేను ఎలా ఉన్నా ఆయనకు పట్టదు. మంచి చీర కట్టుకున్నా తన దృష్టి నా మీద పడదు. మల్లెపూలు పెట్టుకున్నా మరలి చూడడు. నా చిరునవ్వుల ఆహ్వానాలను గుర్తించడు. నా చిలిపి చూపులకు అర్థం తెలుసుకోలేడు. అక్కడో మాట, ఇప్పుడో పలుకు, ఏ గోడకో ఏ కిటికీకో చెప్పి బయటపడతాడు. ఏమని అర్థం చేసుకోవాలి? అంతుపట్టలేదు. పోనీ ఇతర వ్యాపకాలు, బలహీనతలు ఉన్నాయా అని ఆరా తీస్తే ఏమీ లేవు. పైగా మంచివాడు, యోగ్యుడు అని బిరుదులు కానీ నాకు కాదుగా. ఆయన ఎంచుకున్న రంగం అలాంటిది. దేశసేవ పేరుతో ఆయన పెట్టుకున్న పనులు అలా ఉన్నాయి. దేశసేవ పేరుతో క్షణం తీరికలేని వ్యక్తి. ఇంటిని పట్టించుకొని ఈయనగారు దేశాన్ని ఉద్ధరిస్తారట. నవ్వొచ్చింది. నవ్వుకున్నాను. నవ్వే అలవాటు చేసుకున్నాను. కోపం వచ్చినా, చిరాకు వేసినా, విసిగనిపించినా నవ్వటం ప్రారంభించాను. సొంతం చేసుకున్నాను. అందువల్ల ఎవ్వరికీ ఇబ్బంది లేదుగా. అది హృదయంలో నుంచి వచ్చిందా, బలవంతపు నవ్వా, నీరసపు నవ్వా అని గుర్తించేవారు, పట్టించుకునేవారు లేరుగా. నవ్వే శరణం. అదే నాకు వరం. బాధలో ఉండి నవ్వు ఎంత విచిత్రం కదా. నేను ఒంటరిని అనుకుంటూ కాలం గడుపుతున్న రోజుల్లో ఏ తెల్లవారుజామునో బయటపడి, ఏ అర్ధరాత్రో అప్పరాత్రో ఇంటికి చేరే ఆయన వంట మనిషిని పెట్టాడు. వంట మనిషే కానీ ఎంతైనా ఇంటి మనిషి కాదుగా. నాకు తోడు కాదుగా. అందుకే పంపేశాను. జీవితంలో కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలా జరిగిన యాక్సిడెంట్ తేజు నా కడుపులో పడింది. ఆ తరువాత అది నా ప్రాణమయ్యింది. అన్నట్లు ఆ తరువాత ఇంకే యాక్సిడెంట్లు అటువంటివి జరగలేదు. కానీ ఒక బలమైన సంఘటన జరిగింది. తేజు పుట్టినరోజు. ముందే ధైర్యం చేసి ఎన్నో రకాలుగా బ్రతిమలాడి ఆ ఒక్కరోజు తన ఇంట్లో ఉండాలని, ఇల్లు కదలకూడదని, ఎటువంటి పరిస్థితుల్లో మాట తప్పకూడదని ఇద్దరం కలిసి తేజు పుట్టినరోజు ఘనంగా చేద్దామని చెప్పాను. ఏ కలనున్నాడో ఒప్పుకున్నాడు. ఏం ప్రయోజనం? ఏం జరిగిందో ఏమో. నన్ను పాపను వచ్చిన వారందరినీ వదిలేసి వాడెవడో పరంకుశం గాడట వాడి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు. నా కళ్ళల్లో నీళ్లు. మొహం తిప్పుకున్నాను. ఆయన ఏం మాట్లాడుతున్నాడో పట్టించుకోలేదు. ఉన్నట్టుండి అంతా కూలిపోయి మాయమైపోతే బాగుండనిపించింది. తేజును గుండెలకు హత్తుకున్నాను. నవ్వుతూ కేక్ కట్ చేయించాను. నాకు తెలుసు నా నవ్వులో జీవం లేదని. ఏదో ఫంక్షన్ అయ్యిందనిపించాను. నా జీవితం ఇంతే అని నిర్ణయించుకున్నాను. కృషించడం మొదలయ్యింది. తినడం తగ్గింది. మంచి బట్టలు కట్టుకోవాలని, నగలు పెట్టుకోవాలనే ఆపేక్ష లేకుండా పోయింది. కానీ నవ్వుతున్నాను. ఆయన చూస్తే కోపం రాదు, దుఃఖం రాదు. నవ్వొస్తుంది. ఏమీ చెయ్యలేని నిస్సహాయతలో నుండి వచ్చే నవ్వు. పాపం తేజు ఎలా పెద్దదవుతుందో, ఎలా పెరుగుతుందోననే ఆలోచన, ఆవేదన, భయం. అంతే. నాకేమైందో ఏమో. ఒకరోజు నా ఆలోచనలన్నీ హఠాత్తుగా ఆగిపోయాయి. నేను లేను అని నాకు తెలిసిందా? ఏమో, నాలో ఏ కదలికలు లేవు. తేజుగా. మా ఇల్లు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. అమ్మ నాకు లీలగా గుర్తు. అమ్మ చేతులు గుర్తు. అమ్మ నవ్వు గుర్తు. ఎందుకంటే
అమ్మ నన్ను ఎత్తుకోవటం, అన్నం తినిపించటం, నిద్రపుచ్చటం గుర్తున్నాయి. అమ్మ పక్కన పడుకున్నప్పుడు ఆ వెచ్చదనం ఎంత హాయిగా ఉండేదో. నాన్న ఎప్పుడూ ఇంట్లో ఉండేవాడు కాదు. ఒకవేళ ఉన్నా హాల్లో ఫోన్లో మాట్లాడుతున్నో, ఇంటికొచ్చిన వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడితే వారితో ఏదో పెద్దగా మాట్లాడుతుండేవారు. ఎప్పుడైనా నేను నాన్న దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నిస్తే లోపలికి వెళ్ళు బంగారం అంటూ ఉండేవారు. ఎత్తుకోమని చేతులిస్తే ఒళ్ళో కూర్చోబెట్టుకొని అది కాసేపే దింపేసి లోపలికెళ్ళు తల్లి, అమ్మ పిలుస్తుంది అని లోపలికి పంపేవారు. అక్కడ ఉన్నవాళ్ళు ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళను కోప్పడేవాడు. ఒకరోజు పెద్ద మీసాలున్న ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఎత్తుకున్నాడు. పక్కనే అమ్మ నాన్న చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. నేను ఏడిస్తే అమ్మ చేతికిస్తూ నా చేతిలో వీణబొమ్మ పెట్టాడు. అప్పటి నుండి అది మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో ఉండిపోయింది. ముట్టుకుంటే శ్రావ్యంగా పలికేది. నాన్న ఎదురుగా అమ్మ పెదవి కదిపేది కాదు. ఎందుకో నాకు అర్థమయ్యేది కాదు. నేను క్లాస్ ఫస్ట్ రావటంలో అమ్మ ఎంతో శ్రద్ధ తీసుకునేది. చదువుతో పాటు బొమ్మలు వేయటం, తోచినట్లు డ్యాన్స్ చేయటం చూసి అమ్మ సంతోషించేది. నాన్న నన్ను ఎత్తుకోవటం, ఆడించటం చాలా తక్కువ. అమ్మ వెళ్ళిపోయిన తరువాత కూడా నేను బొమ్మలు వేయటం అలక్ష్యం చేయలేదు. అలాగే డ్యాన్స్ క్లాసులకు క్రమం తప్పకుండా వెళ్తూనే ఉన్నాను. కానీ నా అభిరుచిని అర్థం చేసుకున్నవారు, నా ఆనందాన్ని పంచుకున్నవారు ఇంట్లో ఎవ్వరూ లేరు. ఆయా సరస్వతమ్మ గారు ఉండేది కానీ నేను ఆనందంగా చెప్పేది ఆమెకు అర్థం కాదు. అప్పుడు అమ్మ ఎట్లాగో నా పక్కన లేదు, నాన్న ఉండి కూడా లేనట్లే అనిపించేది. ఒంటరితనం అనిపించేది. ఎంతైనా ఆయా ఎంత బాగా చూసుకున్నా అమ్మ కాదుగా. అమ్మ అమ్మే, అమ్మే కావాలని అనిపించేది. కనీసం నాన్నైనా. ఇద్దరూ లేని లోటు. నాన్న ఎదురుగా ఉండి నా డాన్స్ చూస్తే ఎంత బాగుండేది. ఇంకా ఏమేమో అనిపించేవి. అలా ఏమీ చేయకుండా, ఎటూ కదలకుండా అలా కూర్చుండిపోయేదాన్ని. ఆయా వచ్చి పాలు తాగమని బతిమాలేది. ఓ పట్టాన వినేదాన్ని కాదు. ఒక్కోసారి డ్రాయింగ్ పోటీల్లో స్కూల్ ఫస్ట్ వచ్చాను. సర్టిఫికేట్ ఇచ్చారు. అది చేతబట్టుకొని చాలా ఆనందంగా ఇంటికొచ్చాను. నాన్న ఇంట్లో ఉంటే బాగుండును. నా సర్టిఫికేట్ నాన్న చూడాలి. వెరీ గుడ్ గర్ల్ అని నాన్న నన్ను మెచ్చుకోవాలి అనుకున్నాను. నాన్న కారు ఎక్కబోతున్నాడు. నాన్న అని గట్టిగా పిలుస్తూనే ఉన్నాను. నా కళ్ళ ముందే కారు కదిలింది. నాన్న నా వైపు చూసి చెయ్యి ఊపుతున్నారు. కారు కనుమరుగయ్యింది. నా చేతిలో సర్టిఫికేట్ అలాగే ఉంది. కానదప్పుడు నాకు ఒక పిచ్చి కాగితంలా అనిపించింది. నీరసంగా లోపలికొచ్చి దాన్ని చేతిలో పట్టుకొని అలాగే నిద్రపోయాను. అప్పటి నుండి నేను ఎన్ని బహుమతులు గెలుచుకున్నా ఎవ్వరికీ చూపించే ప్రయత్నం చేయలేదు. కానీ పోటీతత్వం వదులుకోలేదు. ఎప్పుడైనా నాన్న పొరపాటున పలకరిస్తే నవ్వు ఊరుకోవటం అలవాటు చేసుకున్నాను. అయితే ఈ మధ్య ఎందుకో నాతో మాట్లాడటం, నా చదువు గురించి వివరాలు తెలుసుకోవటం మొదలెట్టారు. అయితే ఎవరో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నట్లు అనిపించేది. ఎందుకని? అమ్మ నాన్నను ఎంత ప్రేమించిందో నాకు తెలుసు. నాన్న మాత్రం అమ్మను అంతగా పట్టించుకోలేదని కూడా తెలుసు. అమ్మకు నాన్న ప్రాణంతో సమానం. నాన్నకు రాజకీయమే ప్రాణం. అమ్మ ఇంట గెలిచిందో ఓడిందో తెలియదు కానీ నాన్న మాత్రం ఇంట ఓడిపోయాడు. అయినా నాకు నాన్న అంటే ఇష్టమే. కొద్దిగా దూరం అనిపించినా ఇష్టమే. ఒక్కోసారి అసలు అర్థం కాదు. తేజు విషయంలో నేను నాన్నలా కాకూడదు. నిండు ప్రేమను పంచివ్వాలి అంతే. ఇప్పుడు మళ్ళీ నేను. అమ్మాయి ఎదిగింది. బ్రిలియంట్ గర్ల్గా పేరు తెచ్చుకుంటుంది. మొదటిసారి అమ్మాయి పేరు పేపర్లో చూసేసరికి చాలా ఆశ్చర్యం వేసింది. భరతనాట్యంలో పేరు తెచ్చుకుంటున్న నాట్య మయూరి అనే హెడ్డింగ్తో చిన్న రైటప్. అప్పుడు తేజుని పిలిచాను. అమ్మాయి గారు లేరు సార్, డ్యాన్స్ క్లాస్కు వెళ్ళారు. ఆయా సరస్వతి జవాబు. ఎందుకో అమ్మాయి గది చూద్దామని మొదటిసారి తన గదిలోకి వెళ్ళాను. తన లోకం తన అభిరుచి మేరకు సృష్టించుకుంది. తనకున్న ఆలోచనలు ఎల్లో స్లిప్స్లో కనబడుతున్నాయి. తల్లి గురించి మౌని అనే క్యాప్షన్తో సన్న నిలువు గీతలతో తల వంచుకున్న ఉన్న స్త్రీ ఆకారం. నాలో ఏదో కదలిక. దృష్టి మరల్చాను. ఇంకో బొమ్మ నన్ను మరింత కంగారు పెట్టింది. ఒక వృత్తంలో బొమ్మ. బొరుసులా ఒక సగం నవ్వుతూ మిగతా సగం ఖాళీ. ఒక సగంలో కుడి కన్ను, సగం ముక్కు, కుడి మీసం, సగం పెదాలు. మిగతా సగంలో చిన్న అక్షరాలతో నాన్న అని రాసింది. అక్కడ అలాగే చాలాసేపు కూర్చుండిపోయాను. నేను అప్పటికి రాజకీయాల్లో ప్రతిపక్ష నేతను. సడన్గా నాకు పాత సంఘటన గుర్తుకొచ్చింది. నేను పనులు చూసుకొని అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేసరికి
బొంగమూతి పెట్టుకుని గడప మీద కూర్చొని బొగ్గలు ఉబ్బిపోయేలా తన 2 అరచేతులు పెట్టుకుని నా వైపే చూస్తుంది తేజు తల్లి. నేను నాలుగు ఖర్చుకున్నాను. రవీంద్ర భారతిలో యామిని కృష్ణమూర్తి గారి నాట్య ప్రదర్శనకు తప్పనిసరిగా తీసుకువెళ్తానని ప్రామిస్ చేసిన మాట అప్పుడు గుర్తుకొచ్చింది. బహుశా అది గీసిన నా బొమ్మకు కారణం ఈ సంఘటననేమో. కాలం ఎవరికోసమో ఆగదన్నట్లు పరిగెడుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తేజోశ్రుతి బాగా పేరు తెచ్చుకుంది. బొమ్మలు మాత్రం తన వరకే పరిమితం చేసుకుంది. CA కంప్లీట్ చేసి ప్రాక్టీస్ ప్రారంభించింది. ఒకరోజు ఆనందంగా తుఫాన్లా వచ్చి, నాన్న, నేను సుధీర్ని ఇష్టపడుతున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వెవరిని ప్రపోజ్ చేయలేదు కాబట్టి అని నవ్వుతూ నిలబడింది. నీ ఇష్టం. నీకు సూటబుల్ అనుకుంటే, అతనితో ఉంటే హ్యాపీగా ఉండగలనని నువ్వు అనుకుంటే లెటస్ వెల్కమ్ సుధీర్ ఇంటూ అవర్ ఫ్యామిలీ యాజ్ ఏ సన్ ఇన్ లా అని సమాధానం. చాలా సింపుల్గా వివాహం జరగాలని పట్టుబట్టింది. రాజకీయ వర్గాలలో చాలామందికి ఇలా పెళ్లి జరిపించడం ఎవ్వరికీ రుచించలేదు. అంతెందుకు, నాకే నచ్చలేదు. నేను మంత్రినయ్యే సమయానికి తేజుకి పాప పుట్టింది. తను బిజీగా ఉన్న పాపను చూసుకోవడంలో ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు. పాపకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా తన దృష్టి దాటిపోదు. అన్నట్లు పాప పేరు మౌక్తిక. ఆ తరువాత నెమ్మదిగా నేను రాజకీయాల్లో వెనకబడ్డాను. సీనియర్ నేత అని, మాజీ మంత్రి అని, పెద్ద సార్ అనే సంబోధనలు నా చెవుల్లో పడుతుండేవి. మా రోజుల్లో అని చెబుతున్నప్పుడు అప్పుడే రంగంలోకి వచ్చిన యువకులు ముసిముసిగా నవ్వుకోవటం నా దృష్టిని దాటిపోలేదు. కుర్చీలో నుండి లేచేటప్పుడు మోకాలు పట్టుకుని లేవటం లాంటివి మొదలయ్యాయి. జుట్టుకు రంగు వేసుకోవటంలో శ్రద్ధ తగ్గింది. రోజు గడ్డం గీసుకునే అలవాటు మందగించింది. కంటి ఆపరేషన్ కూడా అనివార్యమయ్యింది. చలికి తట్టుకోలేకపోవటం, ఎక్కువగా మాట్లాడడం అధికమైంది. ఒంటరితనం పరిహాసిస్తున్నట్టుంది అనిపిస్తుంది ఈ మధ్య. అన్నీ ఆ ఆలోచనలే. చిన్న తేజు బాగా గుర్తుకొస్తుంది. ఎంత బొద్దుగా ఉండేదని, ఎన్ని ముచ్చట్లు చెప్పేదని. అవన్నీ తలచుకుంటుంటే కరిగిపోయిన వసంతం వెక్కిరిస్తున్నట్లు, ఇల్లంతా బావురుమన్నట్లు, వనజ ఇల్లంతా సందడిగా తిరుగుతున్నట్లు. సార్ పిలిచారా అని కొత్త పనివాడు అడిగినప్పుడు అప్పుడు స్ఫురించేది నాలో నేను పెద్ద గొంతుకుతో మాట్లాడుతున్నట్లు. హఠాత్తుగా ఫోన్ చేసి, తేజు, మీరంతా ఎలా ఉన్నారు అని అడిగాను. బానే ఉన్నాను నాన్న. ఇగో మౌక్తిక తాజ్ కృష్ణలో ప్రోగ్రాంకు తీసుకుపోమ్మంటుంది. తప్పదుగా, బయలుదేరుతున్నాం నాన్న. నాన్న, ఏమైంది? అమ్మా తేజు, వచ్చే ఆదివారం నాడు పొద్దున్నే రాగలరా? అందరం ఇక్కడే భోజనాలు చేసి తరువాత కలిసి ఏ సినిమాకో పార్కుకో వెళ్దాం. ఏమంటావ్? ఓకే. వెయిట్. సారీ నాన్న, నెక్స్ట్ సండే మౌక్తి ఈజ్ బిజీ. దాన్ని తీసుకొని ప్లానిటోరియంకు వెళ్ళాలని ప్లాన్ చేశాం. హౌ అబౌట్ అదర్ సండే? ఈ సండే వీలు కాదుగా. చూద్దాంలే అన్నాను నీరసంగా. నా ఆలోచనలు, నా జ్ఞాపకాలు, నేను చేసిన తప్పులన్నీ ఏ మొహమాటం లేకుండా డైరీలో నిక్షిప్తం చేశాను. నేనెవ్వరికీ చెప్పలేదు. ఎవ్వరి దృష్టి దాని మీద పడలేదు. ఆ సండే అంటే తేజు రానన్న సండే నాడు నేను మంచంలో పడుకొని ఉన్నాను. నా నమనాడులు కృంగిపోయినట్లు అయిపోయాయి. కళ్ళు మూసుకుపోతుంటే ఏదో ఒక అజ్ఞాత శక్తి నన్ను కలుపుకొని తన వైపు లాక్కున్నట్లు అనిపిస్తుంటే డైరీలో ఏదో రాయాలనిపించి రాయటం మొదలెట్టాను, నా శక్తినంతా కూడదీసుకొని. అమ్మ ఇంట గెలిచి రచ్చగలవాలన్నారు. నేను రివర్స్లో పోయాను. జీవితంలో నా కోసం ఏమీ మిగిల్చుకోలేకపోయాను. ఈ సమయంతో సహా అన్నిటికన్నా కుటుంబం గొప్పది. దానిని నిర్లక్ష్యం చేస్తే నా పరిస్థితిలానే ఉంటుంది ఎవ్వరి జీవితమైనా. నాకొక్కటే ఆనందం, నువ్వు నాలా తయారు కాలేదు. చాలా సంతోషం. నా కోరికొక్కటే, నన్ను అందరూ, వెళ్ళిపోయిన మీ అమ్మ, ఈ క్షణం నా కళ్ళారా చూసుకోలేని నువ్వు కూడా నన్ను మన్నించాలి. సెలవు అని రాసి కళ్ళు మూసుకున్నాను. బయట అడుగుల చప్పుడు లేలగా. నాన్నా అని తేజు గొంతు. అంతే, అంతా నిశ్శబ్దం.